అందరికీ నమస్తే అండి. సంక్రాంతి అంటే మన తెలుగు వారందరికీ చాలా ఇష్టమైన పండుగ. కానీ ఈరోజు సంక్రాంతి కాదు. అయినా కూడా అంతకంటే ఎక్కువ ముస్తాబాయ్ అని ఏంటి అనుకుంటున్నారా? జనరల్‌గా అండి సినిమా అభిమానులకి యునానిమస్‌గా ఎవరిష్టమో ఒకరి పేరు చెప్పండి అని అంటే ఫస్ట్ వచ్చే మంత్రం ఒకటి. జై బాలయ్య అని. మరి ఆ నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ మూవీ సంక్రాంతికి వస్తుంది అంటే అనౌన్స్ చేసినప్పటి నుంచి సంక్రాంతి సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయా లేదా? అయ్యాయి కదా. అప్పటి నుంచి మనం ఇలాగే ఉన్నాం అన్నమాట. గుండెలో మనసులో అలా ఉన్నాము. సో మరి సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎప్పటిదాకా ఉంటాయంటే ఇది 3 రోజుల పండుగ కాదండోయ్. ఎప్పటి వరకు మన నటసింహం మన వీరసింహారెడ్డి సినిమా థియేటర్లో ఉంటుందో అప్పటి వరకు సంక్రాంతి సెలబ్రేషన్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఎనీ డౌట్స్? సో నా కళ్ళ ముందు మనం అత్యంత ఇష్టపడే వ్యక్తి కూర్చుని ఉంటే జనరల్గా ఏమవుతుంది, నాకైతే దవిడ దేవుడు అవుతుంది. బాగా కవర్ చేస్తున్నాను. సో బాలయ్య బాబు గారు ఇక్కడ కూర్చుని ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. నమస్తే సార్. అండ్ ఇన్ని రోజులు మనం చూసినటువంటి బాలయ్య బాబు గారు ఒక ఎత్తు అయితే, ఈ సినిమాలో వీరసింహారెడ్డిలో కనిపించినటువంటి బాలయ్య బాబు గారు వేరే లెవెల్. అబ్బా మాటలు లేవు, ఇంకా అతిశయోక్తి అలంకారం కాదు, ఇది నిజంగా గుండె నుంచి చెప్తున్నాను. సో దానికి కారణమైనటువంటి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ నవీన్ గారు ఉన్నారు. అండ్ ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని బల్ల గుద్ది చెప్పారు. షూర్ షార్ట్ హిట్ అని గోపిచంద్ మల్లినేని గారు డైరెక్టర్. వెల్కమ్ సార్. నమస్తే సార్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ లుక్ నుంచి మొదలెడదాం. అసలు ఎప్పుడు అందంగా ఉంటారు, ప్రతి సీన్లోనూ అందంగా ఉంటారు, ప్రతి సినిమాలోనూ అందంగా ఉంటారు బాలయ్య బాబు గారు. బట్ స్టిల్ ఈ సినిమాలో మరింత అంటే రోజు రోజుకి రివర్స్ గేర్ వేసినట్టున్నారు అసలు ఏజ్ పరంగా అండ్ అందంగా. అండ్ ద వే హీ లుక్డ్ ఇన్ టీజర్ ఇస్ అమేజింగ్. కారణాలు తెలుసుకోవచ్చు అసలు. మీతోటి మొదలెడదాం బాలయ్య బాబు గారు. నాతోడా? ఒకటి, ముందు ఏదైనా ఒక కథ విన్నప్పుడు ముందు నా కళ్ళ ముందు మెదిలేది ఒకటి గెటప్. ఫస్ట్ స్ట్రైక్ ఏదైనా గెటప్. ముందు దానికి నేను వైబ్రేట్ అవుతాను. ముందు ఎటువంటి గెటప్ అయితే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, దాని అంటే ఆహార్యం, తర్వాత వాచకం, ఇంకా డైలాగులు, తర్వాత డైలాగులు సీన్ పేపర్ ఇచ్చాక ఇక దాని వాచకం ఎలా ఉండాలి అంటే సినిమా కథ పరంగా. మరి అతనికి ఆ పెద్ద క్యారెక్టర్ అంటే తండ్రి క్యారెక్టరు వీరసింహారెడ్డి, అతనికి జరిగినవి, అతనికి ఫ్లాష్ బ్యాక్లు కానీ అతను అన్ని రకాలుగా అంటే సెంటిమెంటల్గా ఎంత భారాన్ని ఆ పాత్ర మోస్తుంది. సో దానికి మనం ఎన్నో సినిమాలు, నేను ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో చేశాను. సమరసింహారెడ్డి చేశాను, నరసింహనాయుడు చేశాను, దాని తర్వాత మన చెన్నకేశవరెడ్డి. సో ఇప్పుడు వాటికి అంటే కథలు వేరు, కానీ ఇందులో ఎలా ఉండాలి ఈ కథ ప్రకారం ఆ పెద్ద పాత్ర, దానికి 2 గెటప్లు ఉన్నాయి. ఒకటేమో ఫ్లాష్ బ్యాక్. సరే ఫ్లాష్ బ్యాక్ అదే టైలర్ మేడ్, వైట్ అండ్ వైట్, ఫ్యాక్షన్ లీడరు. ఈ తర్వాత పెద్ద అతను కొంచెం వయసు మళ్ళాక అదే గెటప్ ఎలా ఉండాలి అన్నది. సో దాని గురించి మేము ముందుగా నా స్మరణలోకి వచ్చింది అతను ఒక 2 కలిపి ఉండాలి. అంటే ఒకటేమో ఫ్యాక్షన్, ఇది అది మన బాడీ లాంగ్వేజ్లో దాన్ని మనం ప్రొజెక్ట్ చేస్తూ, అలాగే అతని ఆలోచన, అతను జరిగినవి అన్నీ కూడా వాటికి ఆ భారాన్ని మోస్తున్న ఆ పాత్ర, ఎమోషన్స్ అన్నీ క్యారీ చేస్తున్న పాత్రలో ఒక సాత్వికం అది కూడా ఉండాలి. 2 కలిసి ఉండాలి ఆ పాత్రలో. కాబట్టి వెంటనే నేను మన డైరెక్టర్ మల్లినేని గోపిచంద్ గారితో చెప్పాను, ఏమంటే ముందు నాకు ఒక ముతక పంచ దేయానికి మనవాళ్ళు కూడా చెప్పారు, కాస్ట్యూమ్ దానికి ఇస్త్రీ చేయొద్దు, అలాగే పైన చొక్కా నల్ల చొక్కా, ఏదైనా మనం ఏదైనా అశుభం జరిగితే ఏదైనా ఎక్కడన్నా మనం అక్కడికి మనం జనరల్గా, లేకపోతే ఎవరన్నా హర్తాలు చేసినా ధర్నాలు చేసినా కూడా నల్ల బ్యాడ్జ్ వేసుకోవడం, నల్ల చొక్కాలు వేసుకోవడం. సో అవన్నీ గుర్తుకు అవన్నీ వచ్చి ఒకసారి నల్ల చొక్కా వేద్దాం, దానికి టోటల్ ఏమి లేదు సినిమాకి, అంతే అదే గెటప్ త్రూ అవుట్. ఆ పెద్ద క్యారెక్టర్ అంతతో గెడ్డం ఎలా ఉండాలి, తర్వాత చుట్ట
దానికి ఒక కథ ఉంది. ఏం చేద్దాం ఏం చెప్పండి, చేసి- చుట్ట కథ చెప్పండి, ఆ, బాగుంది ఇది. నాకు జనరల్గా చుట్టాలు వాడు పొద్దున్నే లేవగా నాన్నగారిలాగా పొద్దున్నే 3:30 లేవడం ఆయనకి అలవాటు ఉండేది. ఆ. అది నాకు అలవాటు. ఎందుకంటే అలవాటు అంత సెన్స్ వాయిస్ కోసం, ఉమ్. దానివల్ల చుట్ట ప్రయోజనం తాగితే ఉంది. వాయిస్ బాగుంటుంది సార్, అడిక్షన్ మాట. చుట్టు తాగితే వాయిస్. అంటే మనం జనరల్గా పొగ లోపల పిలిచాం కదా, చుట్ట ఎవడు పిలిచాడు, ఓహో, ఓకే ఓకే. జస్ట్ నోట్లో తీసుకుని వదిలేస్తాం. ఆహా, ఓకే. వదిలినప్పుడు మనం స్ట్రా లాగా, మన కుంటిని తాగినప్పుడు స్ట్రా లాగా ఉమ్. అని ఆ లోపల తీసుకున్నప్పుడు అటు పొగ లోపల తీసుకున్నప్పుడు నోట్లోకి ఉమ్. ఆ లోపల లంగ్స్లో ఉన్న ఈ శ్లేష్మం అంతా బయటకు వచ్చేస్తాం. ఓకే ఓకే. సో మాకేంటి మెయిన్, ఆ. ప్రతిదీ డైలాగ్ చెప్పేటప్పుడు వాయిస్ ఉమ్. చాలా ఇంపార్టెంట్. అది అవును సార్. Yes. నాకు ఎక్కడ కొంచెం జేర్ వచ్చిన డైలాగ్ చెప్పేటప్పుడు ఉమ్. ఇక్కడ ఆ డైలాగు చాలా టేకులు తీసుకుంటాను, ఉమ్. కాన్ఫిడెన్స్ పోతుంది నాకు. మ్మ్. దాని మీద ఇక టేకుల మీద టేకులు. ఉమ్. సో ఇవన్నీ జాగ్రత్త పడతాను. ఉమ్. అలాగే నా ఎక్సర్సైజ్ అయితేనేవి. ఉమ్. సో అలా ఉమ్. ఆ క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది, అది కూడా యాడ్ అవుతుంది. ఉమ్. ఒక పొగ లోపల రగులుతున్న ఒక ఉమ్. ఆవేదన, ఒక అగ్నిపర్వతంగా. ఆవేశం, ఉమ్. ఇదంతా కూడా ఒక పొగలో వదిలితే ఉమ్. దాని సింబాలిక్గా ఉమ్. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుందని డిస్కస్ చేయడం జరిగింది. డైరెక్టర్ గారు కూడా వెంటనే ఉమ్. అద్భుతం, చాలా బాగుంటుంది, ఉమ్. నిండుతనం, టోటల్ క్యారెక్టర్కి నిండుతనం వస్తుంది ఉమ్. దానివల్ల ఉమ్. అని అనుకుని మేము ఆ చుట్టను కూడా ఇంక్లూడ్ చేయాలి.